హాయ్ అండి. అందరికీ నమస్తే. 'సీక్రెట్ హస్బెండ్' పార్ట్ 37. ఆమె మనసులో మరొకరున్నారు. పల్లవి వీపు బాత్రూమ్ చల్లని గోడకు ఆనుకుని ఉండడంతో ఆమెకు తప్పించుకునే దారి లేదు. అంతేకాక ఇక ఇప్పుడే వాంతులు చేసుకోవడంతో ఆమె ఇంకా నీరసంగానే ఉంది. కాబట్టి రాహుల్ ఏం చేయాలి అనుకుంటే అది చేయనివ్వటం తప్ప ఆమెకు వేరే దారి లేదు. ఆ క్షణంలో తను ఎంత నిస్సహాయురాలనో ఆమెకు అర్థమైంది. రాహుల్ ఎప్పుడు తనను వేధిస్తూనే ఉంటాడు. కానీ ఆమె ఏమీ చేయలేకపోయింది. పల్లవి కళ్ళ నుండి ఆగకుండా కన్నీళ్లు జలజలా రాలాయి. ఆమెకు ఆ కన్నీళ్ళు ఒకసారి ఉప్పగా తీయగా అనిపించాయి. కానీ రాహుల్ వాటిని రుచి చూసినప్పుడు అతనికి చిరాకు వచ్చినట్టు అనిపించింది. అతను ఇష్టంగానే ఆమెను వదిలేశాడు. అతని కళ్ళు కోపంతో నిండి ఉన్నాయి. పల్లవి రాహుల్ని కొట్టాలన్న ఉద్దేశంతో చెయ్యి పైకెత్తింది. అయితే ఆమె అరచెయ్యి అతని ముఖం మీద పడకముందే రాహుల్ చురుకుగా ఆమె చేతిని పట్టుకున్నాడు. ఎంత ధైర్యం నీకు? రాహుల్ గొంతు కోపంగా ఉంది. అతని ముఖభావం గంభీరంగా ఉంది. అతని నుదుటి మీద నీలి నరాలు ఉబ్బి కొట్టుకుంటున్నాయి. మరొక వ్యక్తి కోసం పల్లవి తనను కొట్టడానికి రాహుల్ ఎప్పటికీ సహించడు. ఒకవేళ ఆమె అలా చేస్తే తను ఆమెను ఏం చేస్తాడో తనకే తెలియదు. ముక్కలు ముక్కలుగా చించివేయొచ్చు. పల్లవి రాహుల్ పట్టు నుండి విడిపించుకోవటానికి ప్రయత్నించింది. కానీ అతను ఎంత గట్టిగా పట్టుకున్నాడు అంటే ఆమె ప్రయత్నం వృధా అయ్యింది. అతని బలంతో ఆమె శక్తి సరిపోలేదు. అందుకే ఆమె అసహ్యంగా తల తిప్పుకుని అతని కళ్ళల్లోకి చూడకుండా తప్పించుకుంది. రాహుల్ పెదాలు వేరొకరిని ముద్దాడాయని తలుచుకున్నప్పుడల్లా ఆమెకు వికారంగా అనిపించింది. కానీ కానీ మనసులోని రాహుల్తో పోరాడడం వలన ఎలాంటి ప్రయోజనం లేదని ఆమెకు తెలుసు. ఆమె అప్పటికే అలసిపోయి ఉంది. కాబట్టి ఆమె మెల్లగా ముందు నన్ను వదులు అనడం తప్ప వేరే దారి లేదు. ఈ మధ్య కాలంలో పల్లవి తనతో అంత ఇదిగా మాట్లాడడం రాహుల్ వినలేదు. అతని కళ్ళు నల్లబడ్డాయి. అతను సరేనని ఆమెను వదిలేశాడు. పల్లవి రాహుల్ నుండి దూరంగా ఉండాలని ఎంత ఆత్రంగా ఉందంటే ఆమె అసహ్యంగా వెనక్కి తిరిగి పారిపోయింది. కానీ ఆమె వెళ్ళకముందే ఒక పెద్ద చెయ్యి ఆమెను వెనక్కి లాగి మళ్ళీ గోడకు అదిమింది. వారి మధ్య ఇసుమంత దూరం కూడా లేనంతగా అతను ఆమె మీదకు వంగాడు. వాళ్ళిద్దరూ ఒకరికొకరు అతుక్కుపోయినట్టు ఉన్నారు. నేను ఒకసారి వదిలేశాను. రాహుల్ ఆమె ముఖంలోకి చూస్తూ అన్నాడు. అతని ఉద్దేశం క్లియర్గానే ఉంది. రెండోసారి ఆమెను వదలడు. పల్లవికి కాసేపు నోటమాట రాలేదు. తర్వాత ఆమె ద్వేషంగా, రాహుల్ నువ్వెంత సిగ్గులేని వాడివి అంది. కానీ ఆమె మాటలు పూర్తి చేయకముందే అతని ముద్దులో ఆమె పెదాలు మళ్ళీ మూసుకుపోయాయి. ఆమె ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసింది. పల్లవి కోపంగా ఉండటం రాహుల్కి ఇష్టం. ఆమె ఆగ్రహంతో ఊగిపోతున్నప్పుడు మరింత అందంగా కనిపిస్తుందని అతని భావన. ఆమె నకిలీ విధేయత చూపించడం కన్నా తన నిజమైన భావాలను చూపించడం అతనికి ఇష్టం. ఈసారి రాహుల్ చాలా ఓపిగ్గా ఉన్నాడు. అతని పెదాలు పల్లవి మెడ మీదకు, ఇంకా అక్కడి నుండి చెవి దగ్గరకు వెళ్ళాయి. అతని వెచ్చని శ్వాస ఆమె చెవి మీద పడింది. పల్లవి శరీరంలోని ప్రతి సున్నితమైన ప్రదేశం రాహుల్కి బాగా తెలుసు. అందుకే అతను ఆమె శరీరాన్ని నెమ్మదిగా సున్నితంగా అన్వేషించాడు. పల్లవికి అది ఒక సాధారణ ముద్దులా అస్సలు అనిపించలేదు. అదొక నరకంలా ఉంది. ఇష్టం లేదు. ఆమెను వేధించే విషయంలో అతను నిజంగా నిపుణుడే. ఆమెను ఎలా బాధ పెట్టాలో అతనికి బాగా తెలుసు. అతను సంతృప్తి చెందాక తిరిగి వచ్చిన ప్రతిసారి ఆమెను క్షమించమని వేడుకునే వరకు ఆట మొదలుపెట్టే ముందు ఎప్పుడు నెమ్మదిగా తీరిగ్గానే ఉంటాడు. పల్లవి గోడకు ఆనుకుని నిలబడింది. ఆమెకు ఒకేసారి కోపంగా, సిగ్గుగా ఉంది. ఆమె శరీరం కొద్దిగా వణికింది. రాహుల్ పెదాలు ఆమె పెదాల మీదకు కదిలాయి. అవి ఎంత తీయగా, మృదువుగా ఉన్నాయి అంటే అతను వాటిని బానిస అయిపోయాడు. అతను ఆమెను ముద్దు పెడుతూ ఆపలేనట్లుగా ఉన్నాడు. అతనికి తనను తాను ఆపుకోలేకపోయాడు. ఆమె ఇప్పుడు అతనికి కావాలి. వాళ్ళిద్దరూ చివరిసారి కలుసుకుని ఎంతకాలం అయ్యింది? దాదాపు 1 నెల. రాహుల్ పల్లవి కలవకముందే అతను ఎప్పుడూ కఠినంగా ఉండేవాడు. చాలామంది అమ్మాయిలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అతని మీదే పడేవారు. అయితే అతను వాళ్ళందరినీ పట్టించుకోలేదు. వాళ్ళ మీద అతనికి ఎప్పుడూ ఆసక్తి లేదు. నిజానికి తన జీవితంలో ఒకానొక దశలో తనకు నిజంగా కోరికలు లేవా అని కూడా తనను తను ప్రశ్నించుకున్నాడు. కానీ పల్లవితో మొదటిసారి కలిసిన తర్వాత రాహుల్ బానిస అయ్యాడు పల్లవికి. చాలాసార్లు ఆతృతగానే ఉండేవాడు.
అయితే అతను వేరొకరితో ఉండాలని మాత్రం అనుకోలేదు. కేవలం పల్లవి మాత్రమే అతనికి ఆనందాన్ని ఇచ్చేది. ఆమెపై అతని కోరిక రోజు రోజు బలపడుతూ ఉండేది. ఆ క్షణంలో రాహుల్ ఏం ఆలోచిస్తున్నాడో పల్లవికి తెలియదు. కానీ అతను తనపై నియంత్రణ కోల్పోతున్నాడని ఆమెకు అనిపించింది. అతని చేతులు తన దగ్గరికి వెళ్ళాయి. ఆమె పోరాడింది. కానీ ఆమె ప్రయత్నాలు వృధా అయ్యాయి. అతని ముందు ఆమె బలం ఏమాత్రం సరిపోలేదు. పల్లవి ఇప్పుడు భయంతో వణికిపోతుంది. రాహుల్ ఇంకా ముందుకు వెళ్ళకముందే ఆమె సింక్ మీద ఏదో వస్తువు కోసం తడిమి దాన్ని అతని తల మీద కొట్టింది. బాత్రూంలో ఏదో గట్టి వస్తువును కొట్టిన శబ్దం వినిపించింది. దాని తర్వాత ఒక అణిచివేసిన మూలుగు వినిపించింది. ఎర్రటి రక్తం రాహుల్ తల నుండి కారి కంటి మూల గుండా అతని ముఖం పక్కకు జారింది. ఇది చూసి పల్లవి ఆశ్చర్యపోయింది. ఆమె పింగాణి పూల కుండీని పట్టుకున్న తన చేతి వైపుకు చూసింది. సింక్ నుండి తను తీసింది అదేనని ఆమె ఊహించలేదు. ఆమె మరికాస్త బలం ఉపయోగించుంటే రాహుల్ని చంపేసి ఉండేది. పల్లవి భయంతో ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయింది. ఆమె భయంతో నిండిన పెద్ద కళ్ళతో రాహుల్ వైపుకు తదేకంగా చూసింది. ఆమె ఉద్దేశపూర్వకంగా చేయలేదు. అతని నుండి విడిపించుకోవాలి అని ఆతృతతో అలా చేసింది. నువ్వు వాణ్ణి ఎందుకు ఇష్టపడుతున్నావు? అసలు వాడిలో ఏం చూసావు? రాహుల్ కాసేపు పల్లవి వైపుకు చూసి ఇలా అన్నాడు. అతను తన రక్తాన్ని కూడా పట్టించుకోలేదు రాహుల్. అతను పల్లవి 2 ఏళ్లుగా కలిసి ఉన్నారు. అంతా బాగానే ఉంది. వాళ్ళిద్దరూ ఒకరికొకరు సరిగ్గా సరిపోయారని కూడా అతను అనుకున్నాడు. కానీ ధ్రువ తిరిగి వచ్చినప్పటి నుండి పల్లవి తనను అసహించుకోవడం మొదలుపెట్టింది. ఒకప్పుడు తను ఎంతో ఇష్టపడిన ముద్దును కూడా ఇప్పుడు భరించలేకపోతుంది. రాహుల్ ఎడమ చెవి ముఖం ఇప్పుడు రక్తంతో తడిచిపోయింది. రక్తం ఖచ్చితంగా ఎక్కడి నుండి వస్తుందో చెప్పడం కష్టం. కానీ అతను చూడడానికి భయంకరంగా ఉన్నాడు. పల్లవి వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఆమె ముఖం మీద కన్నీళ్లు ధారగా కారుతున్నాయి. ఒక్క క్షణం బాత్రూంలో చావంత నిశ్శబ్దం ఆవరించింది. ఇక పల్లవి ముఖంలోని భావాలను చూసినప్పుడు రాహుల్ గుండె వేగంగా కొట్టుకుంది. అతనికి మరింత కోపం వచ్చింది. వాళ్ళిద్దరూ కలిసి ఉన్న ఈ 2 ఏళ్లలో ఆమె మనసులో మరొకరున్నారని అతనికి తెలీదు. ఆమె ఇంతకు ముందు చూపించిన సున్నితత్వం, మాధుర్యం ఏమయ్యాయి? అంతా ఒక నాటకమా? విడాకుల ఒప్పందాలపై సంతకం చేయడానికి ఆమె ఎందుకు అంతలా తొందరపడుతుందో ఇప్పుడు అర్థమయ్యింది. ఆమె ప్రియుడు తిరిగి వచ్చాడన్నమాట. వాళ్ళకి దారివ్వాలా? పల్లవిని ఇంకొక వ్యక్తితో వదిలేయాలా? అలా జరగడానికి వీల్లేదు. అది అసలు అసాధ్యం. రాహుల్ చెయ్యి చాచి పల్లవి చేతిలోని పింగాణి పూలకుండిని లాక్కున్నాడు. తర్వాత దాన్ని గోడకేసి కొట్టాడు. ఆ పగిలిన శబ్దం బాత్రూంలోని ప్రతిధ్వనించింది. పింగాణి పూల కుండి నేల మీద పడి ముక్కలైపోయింది. పల్లవి భయంతో అరిచింది. కానీ రాహుల్ ఆమె గడ్డాన్ని గట్టిగా పట్టుకుని ఇక కోపంతో నిండిన కళ్ళతో ఆమె వైపుకు చూశాడు. ఈ విషయం ఎప్పుడూ గుర్తుంచుకో పల్లవి. నువ్వు మళ్ళీ ధ్రువాన్ని కలవడానికి ధైర్యం చేస్తే నేను వాణ్ణి వైజాగ్ నుండి శాశ్వతంగా మాయం చేస్తాను. ఇది నిజం. ఇలా చెప్పి అతను వెనక్కి తిరిగి బాత్రూం నుండి వేగంగా బయటికి వెళ్ళి తలుపును గట్టిగా చాచాడు. ఇక పల్లవి గోడ కానుకుని కింద కూలబడింది. ఆమె మోకాలను హత్తుకుని కన్నీళ్ళు ఆగకుండా కారుతూ ఉంటే శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది బాధతో. పొత్తి కడుపులోని వచ్చిపోతున్న నొప్పి మళ్ళీ మొదలయ్యింది. ఆమె నొప్పిని తగ్గించుకోవటానికి చేతులతో కడుపును పట్టుకుంది. ఆ సమయంలో తలుపు గట్టి శబ్దంతో తెరుచుకుంది. బాత్రూంలోని చిందర వందరను చూసి పని మనిషి నివ్వెరపోయింది. ఆమె తొందరగా పల్లవి దగ్గరికి వచ్చి ఆమెను పైకి లేపడానికి సహాయం చేసింది. ఆమె ఆందోళనగా, అమ్మగారు, నేల మీద ఇంత రక్తం ఏంటి? మీకు ఎక్కడైనా దెబ్బ తగిలిందా అని అడిగింది భయంతో పని మనిషి. పల్లవి తల ఊపింది. అది నా రక్తం కాదు. మీది కదా? అయితే? పని మనిషి అకస్మాత్తుగా మాట్లాడడం ఆపేసింది. కాసేపటి తర్వాత ఆమె, అమ్మగారు, ముందు మిమ్మల్ని పైకి తీసుకెళ్తాను అంది. పని మనిషి పల్లవిని ఆమె గదికి తీసుకెళ్ళి మంచం మీద కూర్చోబెట్టి, అమ్మగారు, ఇప్పుడే ఒక గిన్నెడు బాదం పాయసం చేశాను, కొంచెం తాగుతారా అని అడిగింది. పల్లవి ఇంకా కంగుబాటులోనే ఉంది. ఆమెకు ఆకలి లేదు. ఆమె నిస్పరంగా, వద్దు థ్యాంక్ యూ, నాకు ఇంకా ఆకలిగా లేదు, అలసిపోయినట్టుంది, ఇప్పుడు నిద్రపోవాలి అనుకుంటున్నాను అని నిరాకరించింది. ఇంకా పని మనిషి తలూపి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. కానీ కొన్ని అడుగులు వేశాక ఆమె వెనక్కి తిరిగి, అమ్మగారు, అయ్యగారు మీకోసం చాలా తెప్పించారు, వాటిని మీకోసం వండమని కూడా చెప్పారు అమ్మగారు.
నేను అనవసరంగా కల్పించుకుంటున్నానని దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దు. కానీ నేను కొంచెం భయపడుతూ ఉన్నాను. మీ ఇద్దరి మధ్య చాలా మంచి సంబంధం ఉండేది. దయచేసి గతాన్ని గుర్తుంచుకొని ఇకపై చిన్న చిన్న విషయాల కోసం గొడవ పడకండి అంది. నాకర్థమైంది. థాంక్యూ పల్లవి మెల్లగా జవాబిచ్చింది. పల్లవి తన మాట విన్నందుకు పనిమనిషి సంతోషించింది. ఆమె ఇంకా సరే నేనిప్పుడు బయటికి వెళ్తాను అమ్మగారు. దయచేసి మీరు బాగా రెస్ట్ తీసుకోండి. మీకేదైనా కావాలంటే నన్ను పిలవండి. మీకు ఆకలి వేసినప్పుడు ఆహారం కూడా రెడీగా ఉంటుంది అని చెప్పింది. పనిమనిషి వెళ్ళిపోయిన తర్వాత పల్లవికి ఏమాత్రం నిద్ర పట్టలేదు. పనిమనిషి మాటలు ఆమె మనసులో పదే పదే మెదులుతున్నాయి. రాహుల్‌తో గడిపిన పాత రోజులు తనకి గుర్తున్నాయని ఆమె ఒప్పుకోవాలి. అయితే అదంతా నకిలీ అని ఆమెకు తెలుసు. రాహుల్ తనను అస్సలెప్పుడూ కూడా ప్రేమించలేదు. అతని హృదయం మరొకరి సొంతం. ఇక సమయంలోనే లేత వెన్నెల కిటికీల గుండా లోపలికి ప్రవేశించింది. గదిలోని వాతావరణం చల్లగా అనిపించింది. పల్లవి గుండెకు ఒక చలిని పంపింది. అకస్మాత్తుగా రాహుల్ తనను ద్వేషించడం బహుశా చెడ్డ విషయం కాదని ఆమెకు అనిపించింది. ఆమె కళ్ళు మూసుకుని నిద్రపోవటానికి ఎంతగానో ప్రయత్నించింది. కానీ ఆమె మనసంతా రక్తంతో తడిసిన రాహుల్ మొహం కనిపిస్తూ ఉంది. పల్లవి రాహుల్ గురించి ఆందోళన చెందకుండా ఉండలేకపోయింది. ఆమె తన మనసులో నుండి అతన్ని వదిలించుకోవటానికి ఎంత ప్రయత్నించినా అది ఫలించలేదు. బహుశా అతని గాయానికి తనే కారణం కావటం వలన ఆమె అపరాధ భావంతో బాధపడుతుంది. ఇంకా రాత్రి రాహుల్ ఇంటికి రాలేదు. ఉదయం పల్లవి తొందరగా నిద్రలేచింది. ఆమె టిఫిన్ చేసి బట్టలు చేంజ్ చేసుకుని తేలికపాటి మేకప్ వేసుకుంది. శాంతి విల్లాస్‌లో పల్లవికి ఒక డ్రైవర్ సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆమె బయటకు వచ్చి కారులో కూర్చుని తనను నేరుగా ఆకృతి స్టూడియోకి తీసుకువెళ్ళమని డ్రైవర్‌కి చెప్పింది. ఆ స్టూడియో వైజాగ్ నడిబొడ్డున ఉంది. అది ప్రజాదరణ పొందుతుంది. డిజైనింగ్‌పై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఆకృతి స్టూడియోలోని పని చేయగలనని కలలు కంటారు. అన్నిటికంటే ఇక్కడ వారు తమ రచనను స్థానికంగా, విదేశాల్లో పెద్ద వేదికలపై ప్రదర్శించడానికి ఉత్తమ అవకాశం ఉంటుంది. గుర్తింపు పొందాలన్న వారి కలలు నెరవేరే అవకాశం ఉంది. తను ప్రేమించిన ఉద్యోగం చేసే అవకాశం చివరికి దొరికినందుకు పల్లవి కృతజ్ఞతతో అంది. ఆమె తనను తాను ఉత్సాహపరచుకోవటానికి ఒక లోతైన శ్వాస తీసుకుని స్టూడియోలోకి వెళ్ళింది. ఆమె ముందుగానే అపాయింట్మెంట్ తీసుకున్నందున షెడ్యూల్ ప్రకారం జనరల్ మేనేజర్ చైత్ర మూర్తిని సజావుగా కలిసింది. చైత్ర ఇంకా చాలా చిన్న వయసులో ఉందని పల్లవి ఊహించలేదు. ఆమె వయసు 30 ప్రారంభంలో ఉంటుంది. ఆమె నుండి ఒక చల్లని బలమైన వైఖరి వెలువడుతుంది. కానీ ఆమె నిస్సందేహంగా అందంగానే ఉంది. ఆకృతి స్టూడియో ప్రస్తుతం మంచి స్థితిలో ఉంది. దాని విజయం వెనుక ఉన్న వ్యక్తి ఇంత చిన్న వయసు మహిళ అని ఊహించడం కష్టం. ఒక చిన్న సంభాషణ తర్వాత పల్లవి తనకిచ్చిన డిజైనింగ్ డ్రాయింగ్లను పరిశీలించింది చైత్ర. ఆమె ఇంకా అలానే కనిపించింది. చైత్ర ఫైల్ కింద పెట్టి పల్లవి వైపుకు చూసి, పల్లవి మీతో నేను సూటిగా మాట్లాడుతున్నాను. మీ డిజైన్లు సాంప్రదాయ స్టైల్లో ఉన్నాయి. అవి మా స్టూడియో మొత్తం స్టైల్కి కొంతవరకు విరుద్ధంగా ఉన్నాయి అంది. అప్పుడే పల్లవి ఆకృతి స్టూడియో మొత్తం డిజైన్ నిజంగానే ఆధునికంగా ఉందని గమనించింది. అయితే పల్లవి ఎప్పుడు సాంప్రదాయ స్టైల్ను ప్రోత్సహించాలి అనుకుంది. ఆమె సాంప్రదాయ టచ్తో ఏదైనా డిజైన్ చేయడానికి ఇష్టపడుతుంది. చైత్ర మాటలు వినగానే పల్లవి గుండె ఒక క్షణం ఆగి కొట్టుకుంది. ఈ అవకాశం కోల్పోతానని అనుకుంది. ఆమె మౌనంగా ఉండిపోయింది. కాబట్టి చైత్ర కొనసాగించింది. అయితే నేను భిన్నంగా ఏదైనా ప్రయత్నించడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి మీరు మాతో ఎప్పుడు చేరగలరు? పల్లవి ఒక క్షణం ఆశ్చర్యపోయింది. ఆమె తను వెంటనే తేరుకుని అంతా సజావుగా జరిగితే నేను వచ్చే మంత్లో జాయిన్ అవుతాను అని అంది. ఆమె ఇంకా చాలా విషయాలు పరిష్కరించుకోవాల్సి ఉంది. ఆమె తన పనిపై దృష్టి పెట్టడానికి ముందు ప్రతిదీ ముందుగా స్థిరపడాలని కోరుకుంది. సరే మేము మీకోసం ఎదురు చూస్తాం. మీతో కలిసి పనిచేయడానికి మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఇంకలా చెప్పి చైత్ర ఇంటర్వ్యూని ముగించి తన పనిలోకి తిరిగి వెళ్ళిపోయింది. పల్లవి వెళ్ళిపోయిందని నిర్ధారించుకున్న చైత్ర రెస్ట్ గది తలుపు తట్టి చిన్న గొంతుతో ఆమె ఆమె వెళ్ళిపోయింది. మీరిప్పుడు బయటికి రావచ్చు అని అంది చైత్ర. తలుపు తెరుచుకుంది. ఒక పొడవైన ఆకారం బయటికి వచ్చింది. చైత్ర మనిషి వైపుకు చూసి సరదాగా నేను ఆమెను ఏమైనా చేస్తానని భయపడుతున్నావా అని అంది. అవతల ఎవరై ఉంటారు? నాకు తెలిసి ధ్రువానే అనుకుంటున్నా మరి.
చూద్దాం మరి ఏం జరుగుతుందో ఏంటో. రాహుల్ తనని వదిలిపెట్టేలా లేడు కదా. అపార్థాలు అంతే, ఏమీ కాదు.